గ్రామాలకు తరలండి అనేటువంటి గతంలో కొన్ని పార్టీలు ఇచ్చినటువంటి నినాదాలు ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూయించినాయో బీసీల ఐక్యత కోసం మనం కూడా కింది స్థాయి ప్రజాక్షేత్రంలో ప్రజల్ని కదిలించేటువంటి కార్యాచరణ కూడా అవసరం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ మనం సృష్టించేటువంటి అలజడి, మనం సృష్టించేటువంటి ఒత్తిడి, మనం చూపించేటువంటి ప్రభావమే పాలక వర్గాల పాలిట వారికి ఒక జ్ఞానోదయం కావడానికి అవకాశం కలిగిస్తుంది. కాబట్టి మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలన్నీ ఎన్నికల తర్వాత అటకెక్కించేటువంటి ప్రయత్నం చేస్తే బీసీ వర్గాలు కావచ్చు, కోర్టులు కావచ్చు మందలించినటువంటి దరిమిలా కొంత పనిచేసినట్టు, కొంత చిత్తశుద్ధిని ఉన్నట్టు మీ కార్యక్రమాలు తూతూ మంత్రంలాగా తయారు చేసి మళ్ళీ వాటిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టేటువంటి ప్రయత్నం మీరే ఒకవైపు చేస్తూ పరోక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతున్నారనేటువంటి విషయాన్ని మేము ఆషామాషిగా తీసుకోవడం లేదు. ఇది బీసీ సమాజానికి, బీసీ వర్గాల ప్రజలకు చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి సమయం. కాబట్టి మీరు కనుక మాకు ఇచ్చినటువంటి హామీని తుంగలో దొక్కేటువంటి ప్రయత్నం చేస్తే మేము బొందబెట్టి చూపిస్తామనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ దయచేసి ఈ కార్యాచరణను నేను కృష్ణయ్య గారికి వ్యక్తిగతంగా కూడా మనవి చేస్తూ ఉన్నా. వారితో ఉన్నటువంటి చనువుతో ఢిల్లీ స్థాయి నుండి గల్లీ స్థాయి వరకు ఏకకాలంలో అన్ని ప్రాంతాల వారు, అన్ని స్థాయిల వారు స్పందించేటువంటి వాతావరణాన్ని, ఒత్తిడిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని మనవి చేస్తూ